పక్షవాత రోగుల అవస్థలు వర్ణనాతీతం. ఉన్న అవయవాలు పనిచేయక పక్క వాళ్ళ మీద ఆధారపడలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఉపశమనం కలిగించాలనుకున్నారు మైత్రేయి గారు. చదివింది బీటెక్ అయినా వైద్య రంగం వైపు తన అడుగులు వేసి కొత్త ఆవిష్కరణకు నాంది పలికారు మైత్రేయి గారు. స్టాటూన్ ల్యాబ్స్ కో ఫౌండర్ మైత్రేయి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ ఆర్ యూ? నేను కూడా బాగున్నాను. సో మేడం, ముందుగా చెప్పండి, పెరాలసిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం ఒక మిషన్ని ఆవిష్కరించారు మీరు. సో దాని ప్రత్యేకత ఏంటి, దాని వెనకాల ఉన్న కృషి ఏంటి? సో మనది ప్రోడక్ట్ పేరు ఫీజీ అండి. సో ఇది ఒక అసెస్మెంట్ డివైస్. అంటే ఇది వేసుకొని మనం టెస్ట్ చేయడం వల్ల మన బాడీ అనేది పెరాలసిస్ కానీ ఏదైనా బ్రెయిన్ ప్రాబ్లం కానీ ఆర్థోపెడిక్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్కి చాలా వరకు ఒక సైడ్ ఆఫ్ ది బాడీ మొత్తం ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది. సో అప్పుడు ఎక్కడెక్కడ వీక్నెస్ ఉంది అనేది మనం ఐడెంటిఫై కరెక్ట్ టైంలో చేయగలిగితే దానికి తగ్గట్టుగా మనం ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజులు కానీ చేసినప్పుడు వాళ్ళకి రికవరీ బాగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో మన డివైస్ వల్ల ఆ రిపోర్ట్ ఒకటి జనరేట్ అవుతుంది. సో ఆ రిపోర్ట్లో అది వాళ్ళు ఎక్కడ కండిషన్స్ ఏ వీక్నెసెస్ ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్స్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ డివైస్. సో ఇప్పటిదాకా ఇలాంటి ఎక్విప్మెంట్ లేదు. సో ఇలాంటి డివైసెస్ వల్ల ఏదైనా కండిషన్, ఎనీ జాయింట్ రిలేటెడ్ ఆర్ మసిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ మిషన్ని ఎలా రెడీ చేశారు మేడం? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో మనము 2017లో కంపెనీ స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసినప్పుడు ఐ కమ్ ఫ్రమ్ అ బయోమెడికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో ముందు నుంచి మనకి మెడికల్ డివైజెస్ తయారు చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉంది. సో మన కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత సో ఎలాంటి ప్రోడక్ట్స్ చేయాలి అని చాలామంది డాక్టర్స్ని కలిసి హాస్పిటల్స్ని తిరిగినప్పుడు రీహాబిలిటేషన్ అనే స్పేస్లో చాలా అడ్వాన్స్మెంట్స్ అవసరం అని కనిపించింది. సో ఇప్పుడు నార్మల్గా క్యాన్సర్ కానీ లేకపోతే వేరే కండిషన్స్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. బట్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెక్టర్ వచ్చేసరికి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దట్స్ వేర్ వీ థాట్ వీ కెన్ ఇన్నోవేట్ యాజ్ రీసెర్చర్స్ అండ్ ఇంజనీర్స్. వీ థాట్ వీ కెన్ దాంట్లో మన ఇన్నోవేషన్స్ చేయడానికి చాలా స్కోప్ ఉంది అండ్ చాలామందికి ఉపయోగపడుతుంది. సో అది మనము ఐడెంటిఫై చేసాము. సో దెన్ అప్పుడు మనము చాలా ఇట్లాంటి ఫిజియోథెరపిస్ట్ తోటి ఇన్ పేషెంట్ రీహాబ్ సెంటర్స్ తోటి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఆ ఇన్పుట్స్ ప్రకారంగా మనం డివైస్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. ఈ మిషన్ రెడీ చేయడానికి మిషన్కి సంబంధించిన కోర్సెస్ ఏమైనా నేర్చుకున్నారా మ్యామ్? నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ని. సో బీటెక్ దాకా హైదరాబాద్లోనే చదివాను. దాని తర్వాత నేను ఐఐటి మద్రాస్లో ఎంఎస్ బై రీసెర్చ్ ప్రోగ్రామ్ చేశాను. అక్కడ బయోమెడికల్ ప్రోడక్ట్స్ తయారు చేయడం అనేది నేర్చుకున్నాను. సో అక్కడ యాజ్ అ పార్ట్ ఆఫ్ మాస్టర్స్ థీసిస్ నేను ఒక డయాబెటిక్ పేషెంట్స్ కోసం స్మార్ట్ ఇన్సులిన్ పంప్ అనేది తయారు చేశాను. దాని మీద రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా చేశాను అనమాట. సో అలాగా మెడికల్ డివైసెస్ చేయాలి అంటే డాక్టర్స్ తోటి ఇంటరాక్షన్ కానీ ఆపరేషన్ థియేటర్లో వాళ్ళు ఎలా చేస్తారు ఆర్ దాని క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనేది అప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ అయింది. సో దాని తర్వాత డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద పనిచేశాను ఫార్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెడికల్ డివైజెస్. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇలాంటివి చాలా తక్కువ. సో మీరు దీనికోసం ఎలాంటి స్టడీ చేశారు? అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది కదా, సో మెడికల్కి సంబంధించి డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలాంటి స్టడీస్ ఉంటాయి దీనికి సంబంధించి? నార్మల్గా అయితే పెద్దగా ఉండవు. మనం ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు నార్మల్గా బయట వేరే కంట్రీస్లో అనుకోండి, వాళ్ళు చదువుకుంటున్న టైం నుంచి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్ అనేవి సేమ్ క్యాంపస్లో ఉంటాయి. సో వాళ్ళకి కొలాబరేషన్స్ చేసి ఇలాంటి ప్రోడక్ట్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఇండియాలో అలాంటిది చాలా తక్కువ. సో అన్లెస్ ఇప్పుడు మనకి సొంతంగా ఇంట్రెస్ట్ ఉండి చేస్తే కానీ అది అవ్వదు. సో ఫర్ మీ ఐఐటి మద్రాస్లో మా ప్రొఫెసర్కి అలాంటి ఎక్స్పోజర్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈజీ అయింది. సో అప్పటి నుంచి డాక్టర్స్తో మాట్లాడడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడం అనేది అలవాటైంది. సో అప్పుడు మేము హ్యూమన్ బాడీ గురించి కొన్ని కోర్సెస్ కూడా చేసాము. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు చదివేది బేసిక్ అనాటమీ, ఫిజియాలజీ ఇలాంటి కోర్సెస్ కూడా చదివాము. సో మిగతావి ప్రోడక్ట్స్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ చదవాల్సి వస్తుంది.
ఇప్పుడు మనకి ఇప్పుడు మెడికల్ టర్మ్స్ అవన్నీ మనం కూడా నేర్చుకొని ఆ బుక్స్ కొని చదువుకొని అర్థం చేసుకొని వాళ్ళతో ఇంటరాక్షన్ చేసి వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు. ఇప్పుడు మేము ఫిజియోథెరపిస్ట్తో పనిచేస్తాము, సో ఫిజియోథెరపిస్ట్ నుంచి ఇన్పుట్స్ వస్తాయి. సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారంగా మనం ప్రోడక్ట్ తయారు చేసి టెస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి నేర్చుకోవచ్చు. చాలా చదువుకోవాల్సి వస్తుంది. అవునవును, డెఫినెట్గా. సో ఫిజియోనే ఉంటుందా మ్యామ్, ఇంకేమీ ఉండదా? అంటే ఫిజియోథెరపీ గురించే మీరు ఇప్పుడు మెషిన్ అనేది చేశారు కదా, సో ఇంకా ఏమీ ఉండవా? వేరే ప్రాబ్లం లైక్ క్యాన్సర్ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటికి సంబంధించి? సో ఈ ప్రోడక్ట్ ఫిజీ అనే ప్రోడక్ట్ ఇస్ మేడ్ ఫర్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ పర్పస్. ఓకే, ఫిజియోలో చాలా మళ్ళీ రకాలు ఉంటాయి. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్కి ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. అందులో ఒకటి ఆర్థోపెడిక్ సర్జరీస్, ఫ్రాక్చర్స్ వాళ్ళకి, న్యూరో కండిషన్స్, బ్రెయిన్ సర్జరీస్, లేకపోతే హెమిప్లీజియా ఆర్ స్ట్రోక్ పేషెంట్స్కి, స్పైనల్ కార్డ్ ఇంజురీస్, ఫాల్స్, లేకపోతే ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. సో అలాగా మేము వేరే పేషెంట్స్కి యూస్ చేస్తున్నాము. యా, సో వేరే వీ హ్యావ్ దిస్ ప్రోడక్ట్, ఫిజీ ఈజ్ ఆర్ ప్రోడక్ట్. సో క్యాన్సర్ పేషెంట్స్కి ఫిజియో ఏ టైంలో అవసరం ఉంటుంది మ్యామ్? యాజ్ అ పార్ట్ ఆఫ్ దర్ ప్రోటోకాల్. ఇప్పుడు క్యాన్సర్ అంటే చాలా రకాల ట్రీట్మెంట్స్, రేడియేషన్స్ అవి చేస్తారు కదా. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రోటోకాల్ ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ డ్యూరింగ్ దట్ రికవరీ ఫేజ్. సో ఆ టైంలో కూడా ఫిజియోథెరపీ పార్టే, లైక్ ఫిజీ ఎక్కడ యూస్ చేసినా ఫిజియోథెరపీ భాగంగానే మనం వాడతాం. మీరు ఇప్పుడు అంటే ఫిజియోని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మీ స్టడీస్లో భాగంగానా, లేదు అంటే మీ ఇంట్రెస్టా? రెండు కాదండి. లైక్ ఐ సెడ్, మనం ఇనీషియల్గా డాక్టర్స్ని మీట్ అయ్యి మాట్లాడినప్పుడు ఫిజియోథెరపీ అనే స్పేస్కి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనం నార్మల్గా చూసుకుంటే అడల్ట్ పాపులేషన్ ఎవరన్నా ఆల్మోస్ట్ 40 years ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పెయిన్ అనేది కామన్. బ్యాక్ పెయిన్ రావచ్చు, నెక్ పెయిన్ రావచ్చు, షోల్డర్ పెయిన్ రావచ్చు, సో చేతులు లేవలేకపోవడాలు, మోకాలు నొప్పులు వస్తాయి. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెయిన్ అనేది అందరికీ కామన్ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఆ పెయిన్కి ఏం చేయాలి అని మనకు తెలియదు. ఓకే, సో కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల, కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల పెయిన్ అనేది తగ్గిపోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఓకే, అది మనకు తెలియకపోవడం వల్ల మనం అది నెగ్లెక్ట్ చేస్తుంటాము. ఏదో అప్పటికప్పుడు కొన్ని చిన్న ఆయింట్మెంట్స్ రాసుకొని మెడిసిన్స్ తీసుకొని నెగ్లెక్ట్ చేస్తాము. కానీ అది అలా పెరిగి ఈవెన్చువల్గా కొంతమందికి సర్జరీ స్టేజ్కి కూడా వెళ్తుంది. ఓకే, సో ఆల్ దిస్ హ్యాపన్స్ బికాస్ దేర్ ఇస్ నో అవేర్నెస్. పెయిన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం, అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం. కానీ దానికోసం ఎలాగ మనము ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది సైంటిఫిక్ అవేర్నెస్ అనేది లేదు. యా, సో ఇది ఆబ్వియస్లీ ఈజ్ అ బిగ్ ఇంపాక్ట్ దట్ వీ కెన్ క్రియేట్. ఇప్పుడు క్యాన్సర్ అనగానే మనకి తెలుసు ఏం చేయాలి అని, మనకు అన్నీ తెలుసు. హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి అని మనకు తెలుసు. పెయిన్ అంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం, సఫర్ అవుతాం. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అది రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది మనకి పర్మనెంట్ క్యూర్గా మనం తయారు చేయడానికి మనం ఎక్కువ సీరియస్గా తీసుకోం దాన్ని. సో ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది చాలా అవసరం. సో అందుకని మేము ఇది చూస్ చేసుకున్నాం. సో మ్యామ్, ఈ మిషన్ అనేది తయారు చేయాలి అని మీరు అనుకున్నప్పటి నుంచి ఎంత టైం పట్టింది ఇది బయటకు రావడానికి? ఓకే, సో నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ని అండ్ మై హస్బెండ్ సురేష్, he's also the co-founder of the company, so he's also an electronics engineer. Okay. So మేమిద్దరం ఇంజనీర్స్ అవ్వడం వల్ల the entire R&D of the product is done in house. మన కంపెనీలోనే మొత్తం R&D యాక్టివిటీస్ అన్ని మనం ఇక్కడే చేసాము. సో ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 3 years, 3 ఏళ్ళు పట్టింది. సో ఇనీషియల్గా ఇంజనీరింగ్ చేయడానికి, ఆ తర్వాత హాస్పిటల్స్లో రియల్ టైంలో పేషెంట్స్ మీద పెట్టి యూస్ చేసి వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అని అవన్నీ మనం టెస్ట్ చేయడానికి, తర్వాత ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ అట్లాంటివి తెచ్చుకోవడానికి. సో బికాజ్ ఈ ప్రోడక్ట్ అనేది ఇలాంటిది ఇండియాలోనే కాదు వరల్డ్లోనే లేదు. ఓకే, సో అందుకని వీ ఫాలోడ్ ఆల్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ రీచింగ్ ఎట్ ద హైయెస్ట్ క్వాలిటీ. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మాకు ఆల్మోస్ట్ 3 years పట్టింది అండ్ వీ స్టార్టెడ్ సెల్లింగ్ ఆఫ్టర్ దాట్. సెల్లింగ్ కన్నా ముందు ట్రయల్స్ వేసారా మ్యామ్? యా, ఎక్కడెక్కడ చేశారు? సో చాలా ప్లేసెస్లో చేసాము. మోస్ట్లీ హైదరాబాద్లో మల్టిపుల్ హాస్పిటల్స్లో చేసాము, స్టడీస్ చేసాము, పబ్లిష్ చేసాము. సో ఫీజీకి 2 patents ఉన్నాయి, 5 publications ఉన్నాయి, ఇంకా ఆన్గోయింగ్ రీసెర్చ్ కూడా ఉంది. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఫర్ దిస్. ఓకే, ఈ ఇన్నోవేషన్ పైన ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది మ్యామ్ మీకు? అందరికీ చాలా కొత్తగా ఉంటుంది బికాజ్ ఇలాంటిది ఇప్పటిదాకా వినలేదు అని. సో చాలా కేర్ఫుల్గా వింటారు, అర్థం చేసుకుంటారు. అండ్ దెన్
ప్రతి కండిషన్కి ఇప్పుడు ఆర్థో అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రతి ప్రాబ్లమ్కి ఎలా యూస్ చేస్తాము అని మా దగ్గర నేర్చుకుంటారు. అండ్ దెన్ దే స్టార్టెడ్ యూజింగ్ లైక్ ఇది మనకి ఆల్మోస్ట్ 2.5-3 years నుంచి చాలామంది పేషెంట్స్ మీద మనం వాడాము ఆల్రెడీ. వాళ్ళకి ఈ రిపోర్ట్స్ వల్ల చాలా బెనిఫిట్ అనేది వచ్చింది. ఫిజియోథెరపీ అనగానే ఫిజియోథెరపిస్ట్ ఉండాల్సిందే ఫిజియోథెరపీ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ మిషన్ ఏదైతే ఉందో సో దీనికి ఒక పర్సన్ అవసరం అయితే ఉండదంటారా? అలా కాదండి, దిస్ ఈజ్ అన్ అసెస్మెంట్ డివైస్. ఓకే, సో దీనివల్ల వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఆర్ సీరియస్ కండిషన్స్ లైక్ న్యూరో అండ్ స్పైనల్ కార్డ్ ఇంజరీ కండిషన్స్ ఉన్నప్పుడు ఫిజికల్గా ఫిజియోథెరపిస్ట్ వాల్యూ చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఎలా చేయాలి అనేది ఫిజియోథెరపిస్టే చేయగలుగుతారు. సో ఆ టైంలో ఇది యూస్ చేస్తూ చేయడం వల్ల ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా అనేది తెలుస్తుంది. సో బేసిక్లీ ఫిజీ యూస్ చేయడం వల్ల పర్సనలైజ్డ్ కేర్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది ఫిజియోథెరపీలో. ఓకే, ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు నాకు పారాలిసిస్ వచ్చింది, ఒకవైపు పని చేయట్లేదు. ఓకే, మేబీ నా చేతిలో ఉన్న మజిల్స్లో కొన్ని మజిల్స్ బాగా పనిచేస్తున్నాయి, కొన్ని పని చేయట్లేదు. ఓకే, సో ఏది పని చేయట్లేదో మనకు తెలియడం వల్ల ఫిజియోథెరపిస్ట్ ఆ మజిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ట్రీట్మెంట్ చేసినప్పుడు. సో అలాంటి ఇన్పుట్స్ అనేది ఫిజియోథెరపిస్ట్కి హెల్ప్ అవుతుంది, పేషెంట్కి కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు చిన్న కండిషన్స్, ఇప్పుడు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి అంటే మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇప్పుడు చాలా టెలి రీహాబిలిటేషన్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. సో మనం వర్చువల్గా డాక్టర్ తోటి మాట్లాడతాము, వాళ్ళది ఎలా ఉంది, ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని మనకి తెలుస్తుంది. సో ఫీజీ అనేది ఐఓటీ ఎనేబుల్డ్ డివైస్. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సర్జరీకి నార్మల్గా మనం చూసుకుంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి సిటీస్కి వస్తారు సర్జరీ చేయించుకోవడానికి. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ఈ డివైస్ పెట్టుకొని వాళ్ళు చేసుకోవడం వల్ల ఓకే వాళ్ళు నిజంగా ఎంత బాగా రికవర్ అవుతున్నారు అనేది మనం వాళ్ళకి వర్చువల్గా కూడా చెప్పచ్చు, వాళ్ళంతటి వాళ్ళు ఇంట్లో చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు సర్జరీ చేసిన తర్వాత సర్జన్కి కూడా అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా టచ్లో ఉండడానికి ఏం ప్రొవిజన్ ఉండదు. సో ఇప్పుడు ఆ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో ఏం జరుగుతుంది అనేది కూడా సర్జన్కి కూడా తెలుస్తుంది డివైస్ వల్ల. సో పేషెంట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మ్యామ్ ఈ డివైస్తో? ఫస్ట్ పేషెంట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి చూసుకోగానే ఓకే ఫస్ట్ నేను కొత్తగా ఏదో చూస్తున్నాను, నా గురించి చాలా డీటెయిల్డ్గా వీళ్ళు నాకు చెప్తున్నారు అని ఫస్ట్ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం వర్బల్గా చెప్పడం వేరు, మన సైంటిఫిక్గా రిపోర్ట్ చూపించి ఎస్టాబ్లిష్ చూపిస్తే వేరు. ఇప్పుడు మనకి ఎక్స్రే చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కాన్ఫిడెన్స్ వేరే వస్తుంది. సో అలాగా పేషెంట్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, ఈ కండిషన్ నాకు ఇలా ఉంది అని వాళ్ళకి అర్థం అవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని బట్టి దే ఆర్ ఆల్సో మోటివేటెడ్. ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు 6 weeks నుంచి 3 months చేయాలి అంటే, రోజు చేయాలి అంటే కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానేస్తుంటారు. ఓకే, సో ఇలాంటిది మనం చూపించడం వల్ల వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళు ఎంత బాగా చేస్తే అంత బాగా రికవరీ అవుతుంది. సో ఇలాంటివి మన రిపోర్ట్స్ ఇంటర్వెన్షన్స్ చేయడం వల్ల సో వాళ్ళకు కూడా మోటివేషన్ తోటి ఇంకా బాగా చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మ్యామ్ ఈ డివైస్ ఏదైతే ఉందో సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, పేషెంట్కి ఎలా ట్రీట్ చేస్తారనేది మాకు ఒకసారి చూపిస్తారా? షూర్ అండి. సో ఇది మన ప్రోడక్ట్ ఫీజీ. సో ఇది మనం ఫుల్ కిట్ లాగా ఇస్తాము హాస్పిటల్స్కి. ఓకే, సో ఇది బేస్ మాడ్యూల్, ఇది వేరబుల్ డివైస్, మనం ఎక్కడైతే పెట్టుకొని చేయాలో ఎక్సర్సైజ్ ఇది పెట్టుకొని చేస్తాము. దిస్ ఆల్సో కమ్స్ విత్ అ టాబ్లెట్ అండ్ బ్లూటూత్ ప్రింటర్, ఇన్స్టెంట్ ప్రింటర్ కూడా ఇస్తాము. దీని మీద రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వెంటనే. ఓకే, సో ఆ టాబ్లెట్లో కనిపిస్తుందా? సో ఇది మన డివైస్. ఓకే, సో ఈ డివైస్ని మనము మీ మీద పెట్టిన సో ఇప్పుడు మనకి రిస్ట్ అనేది ప్రాబ్లం ఉందనుకోండి, సో ఇలాగా మనం రిస్ట్ మీద పెట్టి చూపిస్తాం అన్నమాట. సో ఇది మనకి ఏదైనా జాయింట్ మీద పెట్టుకోవచ్చు, షోల్డర్ మీద, ఎల్బో మీద, రిస్ట్ మీద, ఆర్ హిప్, నీ, యాంకిల్, ట్రంక్ ఏరియా, స్పైనల్ కార్డ్, సో అన్ని జాయింట్స్ మీద ఇది పెట్టుకొని వాడుకోవచ్చు. ఓకే, సో ఇది ఇలా పెడతాము. దీంతో పాటుగా కొన్ని ఎలక్ట్రోడ్స్ పెడతాము. సో ఇవి ఎలక్ట్రోడ్స్, ఇది మనం జాయింట్ మీద పెట్టుకుంటాం, ఇవి మజిల్స్ మీద అటాచ్ చేసుకుంటాము.
ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ పెడతారు. పెయిన్ వచ్చిన చోట ఇప్పుడు మనకి చెయ్యి ఇంజురీ ఎక్కడైనా అయిందనుకోండి, సో ఇక్కడ చాలా మజిల్స్ ఉంటాయి విచ్ ఇస్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మనం ఏదైనా మూవ్మెంట్ చేయాలి అంటే చాలా మజిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక 4 మజిల్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క దాని మీద మనం ఇండివిజువల్గా టెస్ట్ చేసి ఎలా ఉంది అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మూవ్మెంట్ చేసినప్పుడు ఇది మనకి ఫోన్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఫోన్ కానీ ట్యాబ్లెట్ కానీ మనం ఇది కనెక్ట్ చేసుకొని దీంట్లో మన ఇన్స్టంటేనియస్గా ఎలాగ వాళ్ళది మూమెంట్ అవుతుంది అని, దాని మజిల్ యాక్టివిటీ ఎలా ఉంది అని మనకి లైవ్లో మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా మనం లైవ్గా రిపోర్ట్స్ కూడా తయారు చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. ఇది మన ప్రోడక్ట్ ఫీజీ అండి. సో దీంట్లో ఇది మన వేరియబుల్ డివైస్. ఇది వేరియబుల్ డివైస్ అనేది మనం బాడీ మీద పెట్టుకొని ఎక్కడ ఇంజురీ కానీ ఎక్కడ ఎఫెక్ట్ అయిన ఏరియాలో మనం పెట్టుకొని ఈ డివైస్ అనేది యాప్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో మనకి లైవ్గా యాప్లో కండిషన్ అనేది లైవ్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఆ రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత వీ హ్యావ్ అ స్మాల్ ప్రింటర్ ఆల్సో. ఈ ప్రింటర్లో మనకి చిన్న రిపోర్ట్ అది ఇన్స్టెంట్గా ప్రింట్ కూడా వచ్చేస్తుంది. సో మేడం, మీరు అది ఈ డివైస్ చూపించినప్పుడు నాకు అనిపించింది మీకు ఫిజియోథెరపీ గురించి కూడా డీటెయిల్గా తెలిసి ఉండాలి కదా. సో ఈ మజిల్ కానీ ఇదంతా మీరు చెప్పినప్పుడు నాకు అనిపించింది, సో డీటెయిల్గా స్టడీ చేసి ఉండాలి కదా మీరు. చాలా అదే నీకు చెప్పాను కదా, ఫిజియోథెరపిస్ట్తో కానీ మనం ఎక్కువ చదువుకోవాల్సి వస్తుంది. సో మా టీం వాళ్ళకు కూడా నేర్పిస్తుంటాము. ఫస్ట్లోనే ఫిజియోథెరపీకి కావాల్సిన క్లినికల్ టర్మినాలజీ కానీ అండర్స్టాండింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. యాజ్ అ పార్ట్ ఆఫ్ జాబ్ నేర్చుకోవాలి. అవును. సో ఇది ఇప్పుడు ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నారు మ్యామ్? ఇది ఆల్ ఓవర్ ఇండియా చాలా హాస్పిటల్స్లో వాడుతున్నాము. అక్రాస్ ఇండియా ఉంది. అండ్ ఈ ఇయర్ మనము అవుట్ సైడ్ ఇండియా కూడా స్కేల్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయండి. సో ఇది ఎఫోర్డబుల్గానే ఉంటుందా మ్యామ్? ఇది హాస్పిటల్స్కి మనము డివైస్ అనేది సేల్ చేస్తాము. ఓకే. అండ్ పేషెంట్స్కి అనేది మనము యాజ్ అ ప్యాకేజ్, సర్వీస్ ప్యాకేజ్ లాగా ఇస్తాము. ఓకే. అందులో ఏంటంటే డివైస్ అనేది రెంటల్ బేసిస్ మీద కానీ ఆర్ అసెస్మెంట్స్, వాళ్ళు రిపోర్ట్స్ ఒక్కటి మనం ఎలాగా హాస్పిటల్స్లో ఈసీజీ టెస్ట్ కానీ ఎక్స్రే టెస్ట్ కానీ చేసుకొని రిపోర్ట్స్కి పే చేస్తాము, అలాంటిదే మన పేషెంట్స్కి కూడా అవైలబుల్ ఉంది. సో 3 years కష్టపడ్డారు ఈ డివైస్ కోసం మీరు. సో ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొన్నారా? అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి డెఫినెట్లీ ఎంటర్ప్రెన్యూర్షిప్ జర్నీలో. బికాజ్ మన మెడికల్ డివైస్ సెక్టర్లో డివైజెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది తయారు చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా నాలెడ్జ్ అవసరం. మీరు చెప్పినట్టు చాలా ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ చాలా ఛాలెంజెస్ అయితే ఉంటాయి. బట్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటేనే ప్రాబ్లమ్ సాల్వర్స్. సో వీ డోంట్ గివ్ అప్. మనం నేర్చుకొని అది చేయడానికే మనం ముందుకెళ్తాము. సో ఫైనల్గా 3 years తర్వాత, 3 years మీ కష్టం తర్వాత డివైస్ అనేది సక్సెస్ అయింది. సో ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు మీరు? సో ఇట్ వాజ్ వెరీ హ్యాపీ డెఫినెట్లీ. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కువ హ్యాపీ ఎప్పుడు వస్తుందంటే పేషెంట్స్ ఇది వాడి నాకు దీనివల్ల నాకు తెలిసింది, నాకు హెల్ప్ అయింది, మళ్ళీ ఇంకొకసారి నాకు టెస్ట్ చేస్తారా దీంతో, నాకు ఎంత రికవర్ అయిందో నేను చూడాలనుకుంటున్నాను అని అలాగా కాల్స్ వస్తుంటాయి. సో దాట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ. దానికోసమే తయారు చేసాము. సో అది ఎక్కువ మందికి అది రీచ్ అవ్వడమే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అవార్డ్స్ ఏమైనా వచ్చాయా మ్యామ్ ఈ డివైస్కి? యా. సో వీఆర్ వెరీ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ and also by Government of India. Our company is incubated by VHub, T-Hub, IKP Knowledge Park. So now we are also supported by CCMB. Central government చూసుకుంటే we initially got a grant from Department of Biotechnology. And I am recognized as one among the top 75 women entrepreneurs by Department of Biotechnology. So Atmanirbhar last year జరిగినప్పుడు so I was invited to Delhi represent చేయడానికి కంపెనీని. సో వీ హ్యావ్ రిసీవ్డ్ అ లాట్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ ఆల్సో సపోర్ట్. ఎందుకంటే ఇలాంటి ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే ద ఎంటైర్ ఎకో సిస్టమ్ సపోర్ట్ అనేది చాలా అవసరం. So all that support whenever we wanted, we had people to help us. So it was very, very helpful throughout our journey. And also you can see a lot of awards from various competitions or various platforms. స్టాటూన్ ల్యాబ్స్ విషయానికి వస్తే దీని ప్రత్యేకత ఏంటి మ్యామ్? స్టాటూన్ ల్యాబ్స్ అనేది R&D కంపెనీ. సో బికాస్ మీ అండ్ సురేష్, వీ బోత్ ఆర్ రీసెర్చర్స్ అండ్ ఇన్నోవేటర్స్. సో ఫీజీ అనేది అవర్ ఫస్ట్ ప్రోడక్ట్.
బట్ యాజ్ ఇన్నోవేటర్స్ వీ వాంట్ టు బిల్డ్ మోర్ ప్రోడక్ట్స్ లైక్ దిస్. ఇంకా ఎక్కువ ఇన్నోవేషన్స్, కొత్త ప్రోడక్ట్స్ అనేది తయారు చేయాలి అనేది మా ఇంటెన్షన్. సో స్టార్టూన్ ల్యాబ్స్ ఇస్ అ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, కంప్లీట్లీ డిజైన్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్. ఓకే, సో ఈ కంపెనీ ద్వారా మా ఫస్ట్ ప్రోడక్ట్ ఫీజీ. పెరాలసిస్కి సంబంధించిన డివైస్ కాకుండా ఇంకా ఏదైనా తయారు చేసే ఆలోచనలు ఉన్నాయా మీకు? సో ఫీజీలోనే చాలా ఎక్కువ స్కోప్ ఉందండి. లైక్ ఐ సెడ్, ఫీజీ అనేది ప్రస్తుతానికి ఈ కండిషన్స్కి వాడుతున్నాము, కానీ ఇంకా దీంట్లోనే ఇంకా చాలా ఎక్కువ కండిషన్స్కి చేయడానికి చాలా స్కోప్ ఉంది. సో ఇప్పుడు పెయిన్ అనేది ఆర్ బాడీలో ఎన్ని మజిల్స్ ఉన్నాయో అన్నిటికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో వీ హ్యావ్ అ రోడ్ మ్యాప్ టు బిల్డ్ మోర్ యూస్ కేసెస్ యూజింగ్ ఫీజీ. సో ఈ మెడికల్ డివైస్కి సంబంధించి ప్రభుత్వం నుంచి చూస్తే ఎలాంటి సహకారాలు ఉన్నాయి మ్యామ్? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మెడికల్ డివైజెస్ కోసం చాలా సపోర్ట్ ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్స్, రిచ్ అనే ప్రోగ్రామ్ ఉంది, ఆర్ ఇంక్యుబేటర్స్, టీహబ్, వీహబ్ లాంటి ఇంక్యుబేటర్స్ నుంచి కానీ, లేకపోతే మెడికల్ డివైస్ పార్క్ అని ఒకటి ఉంది. సో రీసెంట్గా చాలా కంపెనీస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో అక్కడ మనకి ల్యాండ్ ఇస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అలాంటివి పెట్టుకోవడానికి గవర్నమెంట్ తరఫు నుంచి సబ్సిడీ ప్రైస్లో ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న స్టార్టప్స్కి మెడికల్ డివైస్లో ఏంటంటే చాలా రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఉంటాయి, R&D ఆస్పెక్ట్స్ ఉంటాయి, క్లినికల్గా చాలా ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఉంటుంది, డాక్టర్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటివన్నీ సపోర్ట్ చేయడానికి కూడా చాలా ప్రోగ్రామ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి గవర్నమెంట్ నుంచి. సో ఈ మన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మెడికల్ రీసెర్చ్ రిలేటెడ్గా, ప్రోడక్ట్స్ కానీ లేకపోతే వ్యాక్సిన్స్ కానీ ఇంకేదైనా మెడికల్ రిలేటెడ్ ఏదైనా కానీ చేద్దామనుకుంటే చాలా ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. దే కెన్ రీచ్ అవుట్ టు ఎనీ ఆఫ్ దీస్ ప్లేసెస్. అక్కడ వాళ్ళకి సూట్ అయ్యే ప్రోగ్రాంలో వాళ్ళని రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో మేడం, మీ వైపు నుంచి ప్రభుత్వం నుంచి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎలాంటి సపోర్ట్ ఉంది అని అంటారు? లైక్ మా కంపెనీ స్టార్టూన్ ల్యాబ్స్కి ఫస్ట్ నుంచి వీహబ్ అనేది చాలా హెల్ప్ చేసింది. సో వీహబ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్ ఫర్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓకే, సో దాంట్లో ఫస్ట్ కోహర్ట్ 2017లో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ కోహర్ట్లో అవర్ కంపెనీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నార్మల్గా విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే టెక్నాలజీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బట్ దే హ్యాడ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనకి మెడికల్ డివైస్ కాబట్టి మెడికల్ డివైస్లో మనకి స్పెసిఫిక్గా ఎలాంటి సపోర్ట్ కావాలి అని 1-on-1 మనతో మాట్లాడి దే వర్ ట్రయింగ్ టు గెట్ అస్ ఇన్ టచ్ విత్ ఆల్ దీస్ హాస్పిటల్స్ కానీ లేకపోతే స్పెసిఫిక్గా రెగ్యులేటరీ వాళ్ళతో కానీ దే వర్ సపోర్టింగ్ అస్ టు మేక్ షూర్ దట్ యాజ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆల్సో. ఇప్పుడు ప్రతి కంపెనీకి వేరే వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి, బట్ దే వర్ మేకింగ్ షూర్ దట్ వీ వర్ గెటింగ్ ద సపోర్ట్ దట్ వీ వాంటెడ్. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫార్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే మ్యామ్, అలాగే ఫీజీ గురించి కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా, ఈ డివైస్ వాళ్ళు యూస్ చేయాలి అన్నా కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఫీజీ అనేది మన FDA క్లియర్డ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అండి. సో ఇది ఎవరన్నా ఫిజియోథెరపీ జరుగుతున్న వాళ్ళు లేకపోతే ఆల్రెడీ ఏదైనా నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో పేషెంట్స్ అయితే మీరు టెస్ట్ కానీ యాజ్ అ ప్యాకేజ్ కానీ ఇప్పుడు 4 రోజులకో 2 monthskో ప్యాకేజ్ లాగా తీసుకోవచ్చు. ఆర్ ఎక్కువ డ్యూరేషన్ కావాలి అన్నప్పుడు యూ కెన్ ఆల్సో రీచ్ అవుట్ టు అస్. మా వెబ్సైట్ startoonlabs.com వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మా ఫోన్ నెంబర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో యూ కెన్ రీచ్ అవుట్ టు అస్, వీ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. ఇది మనకి ఇది మన మెడికల్ డివైస్ కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్లైన్ వెబ్సైట్స్లో అలా అమ్మము. వాళ్ళ కండిషన్ ఏంటి అని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా మనం ప్రోటోకాల్స్ అనేది వాళ్ళకి అందిస్తామన్నమాట, ఎలాంటి టెస్ట్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అని. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఓన్లీ. సో వాళ్ళ థెరపిస్ట్ తోటి కానీ లేకపోతే మా థెరపిస్ట్ మా సైడ్ నుంచి కానీ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫర్ అ పేషెంట్. సో ఈ పీజీ డివైస్ అనేది మ్యామ్ అంటే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు యూజ్ చేయాలని ఏమైనా ఉంటుందా ఎవరికైనా? అలా ఏం లేదండి. సో నార్మల్గా చిన్నపిల్లల నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి పెయిన్స్ ఉంటాయి, లేకపోతే సర్జరీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, యాక్సిడెంట్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఆర్ ఎల్డర్లీ పీపుల్. ఇప్పుడు నార్మల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీక్నెస్ అనేది చాలా కామన్గా స్టార్ట్ అయిపోతుంది, మోకాలు నొప్పులు వస్తాయి, సర్జరీలు అవుతాయి, లేకపోతే ఇంకా ఓల్డ్ అయిన తర్వాత పడిపోతుంటారు. మనం నార్మల్గా వింటుంటాం ఇంట్లో వాళ్ళు స్లిప్ అయి పడిపోతుంటారు. సో ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫీజీ డివైస్ గురించి మా అందరికీ చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలాగే మా ప్రేక్షకులకి కూడా ఫీజీ గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
చూసారుగా, ఇది ఇవాల్టి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.